ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్పాడు స్కూల్ బస్సు ప్రమాద ఘటన విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. స్కూల్ బస్సులో విద్యార్థుల సంఖ్య విషయంలో బస్ యాజమాన్యానికి అధికారుల పరోక్ష మద్దతు, పొంతనలేని అధికారుల నివేదికలు అనుమానాలకు తావిస్తోంది. రీ ఎంక్వైరీలో షాకింగ్ వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రమాదంపై స్కూల్ కరెస్పాండెంట్ నరేందర్ రెడ్డి, బస్ డ్రైవర్ నవీన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 2న శ్రీ వివేకానంద స్కూల్ బస్ ప్రమాదంలో 27 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొంతమంది విజయవాడ, ఖమ్మం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బస్సు ప్రమాదం ఘటనపై సబ్ కలెక్టర్ ఆదేశాలతో పెనుబలి రెవెన్యూ అధికారులు ప్రమాదం జరిగిన రోజు ప్రయాణించిన విద్యార్థుల వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగిన రోజు స్కూల్ బస్సులో 120 మంది విద్యార్థులతో పాటు అదే స్కూల్కు చెందిన 2 టీచర్లు ఉన్నట్లు నివేదికలో తెలిపారు. ప్రతిరోజు బస్సులో 100కు పైగా విద్యార్థులుంటారని, డ్రైవర్ ప్రతిరోజు మద్యం సేవించే బస్సు నడుపుతున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు సమాచారం ఇచ్చారు. స్కూల్ యాజమాన్యం మాత్రం ప్రమాదం జరిగిన రోజు బస్సులో 63 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని రెవెన్యూ అధికారులకు చెప్పారు. ప్రమాద తీవ్రతను తగ్గించడంతో పాటు రవాణా శాఖ అధికారుల కేసుల నుంచి తప్పించుకునేందుకు పక్కదోవ పట్టించారు. నిజ నిర్ధారణ తేల్చేందుకు కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ రెవెన్యూ అధికారులతో రీ ఎంక్వైరీ చేయించడంతో నిజాలు బట్టబయలయ్యాయి. వేంసూరు మండలం రెవెన్యూ అధికారులు మాత్రం స్కూల్ యాజమాన్యం ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే ఎలాంటి విచారణ చేయకుండా ప్రమాదం జరిగిన సమయంలో 63 మంది విద్యార్థులు మాత్రమే బస్సులో ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. స్కూల్ బస్ కెపాసిటీ 45 మందికి మాత్రమే సీట్లు ఉండగా ప్రతిరోజు 2 మండలాల్లోని 7 గ్రామాలకు చెందిన 120 మంది విద్యార్థులను ప్రమాదకరంగా తరలిస్తున్నారు. స్కూల్ బస్సును నడిపే డ్రైవర్లు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తుండటంతో కనీసం చెకింగ్ కూడా లేకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, దీంతో ప్రమాదానికి గురైనట్లు అధికారులు నివేదికలు తెలిపారు. స్టార్ట్ అయ్యేటప్పుడు బండి స్టార్ట్ అవ్వాలి. అసలు స్టార్ట్ అవ్వకపోతే ఎక్సలేటర్ పని బయటకు వచ్చిన తర్వాత బండి స్టార్ట్ పొద్దున కూడా అట్లా అయిపోతుంది ఏమైందంటే అట్టే ప్రిన్సిపల్ సార్ వచ్చి ఏమైందన్నారు, బాగు చేయించుకోవచ్చుగా అన్నారు. అంటే చేపిస్తా సార్ అని చెప్పిండు. అట్టే అయిపోతే సగం దూరం వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సార్ నవీన్ సార్ ప్రిన్సిపల్ సార్ హ్యాండ్ బ్రేక్ పడిందా అన్నారు. అలా సగం దూరం వచ్చింది. సెంటర్కి వచ్చిన తర్వాత సార్ చెప్పారు నవీన్ అన్నకి. ఏమని చెప్పారు, హ్యాండ్ బ్రేక్ అనేది నాకేం తెలియదు ఏంటి బస్సు తోలేటోడికి అని హ్యాండ్ బ్రేక్ వేసి బస్సు ఆఫ్ చేసేసి పొగ వస్తుంది, ఆడ వాసన వస్తుంది. అయితే ఆగిన తర్వాత ఏమైంది, కొంచెం దూరం పోయింది. అట్టే ఇచ్చిండు, 7 మనిషి వచ్చిండు వెనకమాల ఇట్టిట్టాండు. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అట్టే ఇటు దొల్లిచ్చిండు. లపిక్కన పడింది, బస్సు పడింది, ఇట్లా కూసుకుపోయింది. ఇట్లా పారిపోయి పోయిండు కూడా. ఫుల్ తాగిన మందు, అసలు 4 రోజుల నుంచి తాగుతూనే ఉండు. ఫుల్ తాగుతుండు మందు, ఫుల్ ఒక 5 రోజులు కట్టి తాగుతున్నాం. ఒకసారి తాగితే ఆపారు. ఇవాళ తాగి చూసి కూడా ఆపలేదు. బస్ డ్రైవర్ మార్చలేదు కూడా. ఇవాళ అయినా జనాభా ఎక్కువ మంది 107 మంది బస్సులు ఎక్కేది. 107 మంది అండి. ఆ బస్సు కెపాసిటీ 107 మంది ఉన్నారట.